ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 గ్లాస్ పెసరపప్పు తీసుకొని పెసరపప్పు మొత్తం వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ కాబట్టి 1 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. కొంచెం గట్టి పడాలి, కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో ఆ గ్లాస్తోనే షుగర్ తీసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఒక 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కాస్త గట్టి పడాలి. ఇలా కాస్త గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత పిండి ప్రిపరేషన్ కోసం 1 కప్ మినప్పప్పు, 2 కప్స్ బియ్యం తీసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి. ఇలా బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత పూర్ణం చల్లారిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా అన్నీ ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత పూర్ణం పిండిలో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసుకోవాలి. మొత్తం ఇలా డిప్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఇలా డిప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఇలా యాడ్ చేసుకొని కొంచెం కాలనివ్వాలి. కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. పూర్ణం ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. కావాలనుకున్నప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు. ఇలా కాస్త కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకొని కొంచెం కాలిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా ఈజీగా పూర్ణం బూరెలు రెడీ. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.